జగన్ డైరెక్ట్ గా అనలేక ప్రస్తుతానికి ఇండైరెక్ట్ గా అంటున్నాడు, అంత మించేం లేదు అక్కడ. ఆయన ఉద్దేశం ఏంటంటే జగన్ తను వెళ్ళిపోతానన్నప్పుడు ఆ ఎందుకు నీకెందుకు నేను ఉంటాను అని చెప్పి జగన్ భార్య కలిసి వెళ్ళి అడుగుంటే బాగుండేది అనేది ఆయన ఫీలింగ్ కూడా ఉండుండొచ్చు కదా. అంటే ఒకవేళ జగన్ పిలిస్తే వెనక్కి వస్తారా సరేనా? ఆయన పిలిచాడని నాకున్న సమాచారం. పిలిస్తే జగన్ పిలిస్తే కూడా ఈయన రానన్నాడు మళ్ళీ అన్నటువంటిది నాకున్నటువంటి సమాచారం. అయితే ఈయన ఎక్స్పెక్ట్ చేస్తాడంటే ఇవాళ ఉన్న సిచ్యుయేషన్ లో పూర్తి స్థాయి సపోర్టింగ్ ఉండాలి కదా. అంటే నీకెందుకు నేను చూసుకుంటాను అనే అంతటి భరోసా జగన్ ఇవ్వాలని కోరుకుంటాడు. జగన్ ఏం కోరుకుంటాడు, ఇంత కష్టంలో ఉన్నప్పుడు ఏంటి ఇంకా సపోర్ట్ చేసేది నేను, ఇప్పటికీ ఎంపీ సీట్ ఇచ్చే రాజ్యసభ ఇంకా 3.5 ఏళ్ళు ఉంది, నువ్వు వదిలేసేయడం ద్వారా నువ్వు నష్టపోయావు. ఆల్రెడీ రాజీనామా చేసే రోజు నువ్వు కూడా చెప్పాడు నువ్వు చేయబాక నష్టపోతావు, ఆ తర్వాత ఇబ్బంది పడతావని. ఎంపీ పదవి, ఆ రాజ్యసభ చైర్పర్సన్ పదవి, ఇది రాజ్యసభకు సంబంధించినటువంటి ఆ పదవి ఉన్నప్పుడు సెక్యూరిటీ ఉంటుంది తనకి, ఆ విధమైనటువంటి సెక్యూరిటీ ఉంటుంది 3.5 ఏళ్ళు. ఇంకా అంటే ఈ గవర్నమెంట్ వచ్చిన ఒక 6 నెలల వరకే ఇంకా ఉండేది. అంటే ఇప్పుడున్న ఈ గవర్నమెంట్కి టర్మ్ పూర్తయ్యే ఒక 6 నెలల ముందు మాత్రమే విజయసాయి రెడ్డి టర్మ్ పూర్తవుద్ది. అంతకాలం ఆ లైన్